Hey guys, welcome back to the channel. So evaluate question number 841 చూడబోతున్నాం. కీస్ అండ్ రూమ్స్ అన్నమాట క్వశ్చన్ అనేది. అండ్ ఇక్కడ ఇచ్చింది ఏమన్నారు, రూమ్స్ ఇచ్చాడు. మనం అన్ని రూమ్స్ విజిట్ అవుతున్నాం లేదా మనం చెక్ చేసి ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేయాలి. ఎలా చెకింగ్ చేస్తాం అంటే, ఇప్పుడు ఇక్కడ రూమ్స్ ఉన్నాయా, ఫస్ట్ రూమ్లో 1 అనే ఒక కీ ఉంది, సెకండ్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత 2 అనే ఒక కీ దొరికింది, థర్డ్ రూమ్లోకి వెళ్తే 3 అనే కీ దొరికింది. అవునా, ఇవి కీస్ అనమాట. ఈ నెంబర్స్ అనేవి కీస్. ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్ రూమ్లోకి ఎంటర్ అయ్యాం. వి విజిట్ రూమ్ 0 అంటే ఇది ఓకే. అక్కడ ఏం చేస్తున్నాం, కీ 1 అనేది దొరికింది మనకు. అవునా, సో దాన్ని ఏం చేస్తున్నాం, పిక్ చేసుకుంటున్నాం. రూమ్ 0లోకి వెళ్ళి అందులో 1 రూమ్ కీ దొరికింది, పిక్ చేసుకున్నాం. తర్వాత ఏం చేస్తాం, దాని నెక్స్ట్ రూమ్ ఇంకో 0 తర్వాత ఫస్ట్ రూమ్. అదే ఇండెక్సింగ్ పరంగా చూసుకుంటే ఇది చూడండి, ఇలా ఇది 0 పొజిషన్లో ఉంది, ఇది 1 పొజిషన్లో ఉంది, 2 పొజిషన్లో ఉంది. ఓకే, సో 0 దాని దగ్గరికి వెళ్ళి అందులో ఆ రూమ్లో దొరికిన కీ ఏంటి, ఫస్ట్ రూమ్ యొక్క కీ దొరికింది, తీసుకున్నాం. తర్వాత వెన్ విజిట్ రూమ్ 1 అంటే ఇది విజిట్ అయినప్పుడు అక్కడ మనం ఏం చేస్తాం, 2 అన్న కీ దొరికిందా దాన్ని పిక్ చేసుకుంటాం. ఎలా పిక్ చేసుకుంటాం, ఆల్రెడీ మన దగ్గర ఈ రూమ్ 1 యొక్క కీ ముందు రూమ్లో దొరికింది కాబట్టి ఇది ఓపెన్ చేసి దీని లోపలికి వెళ్ళి 2 అన్న కీని పిక్ చేసుకున్నాం. సేమ్ అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాం, ఈ 2 అన్న రూమ్ కీ ఉంది కాబట్టి దీని దగ్గరికి వెళ్ళి ఇక్కడ అన్లాక్ చేసి ఇందులో ఉన్న కీ 3 అన్నదాన్ని పిక్ చేసుకుంటాం. సేమ్ ఈ కీ యూస్ చేసి మనం చేస్తాం, రూమ్ నెంబర్ 4కి వెళ్తాం. అక్కడ ఏ కీసీ లేవు. ఇక్కడ ఏం జరిగింది, మొత్తం అన్ని రూమ్స్ విజిట్ అయ్యాం కదా, అన్ని రూమ్స్ విజిట్ అయ్యామా, అందుకని చెప్పి మనకి ట్రూ అనేది రిటర్న్ చేయాలన్నమాట. ఇక్కడ చూడు, సిన్స్ వీఆర్ ఏబుల్ టు విజిట్ ఎవ్రీ రూమ్ వీ రిటర్న్ ట్రూ. ఓకే, సో ఇది క్వశ్చన్. ఇప్పుడు మనకి ఒకటే కాదు, మల్టిపుల్ కీస్ కూడా ఉండొచ్చు అనమాట ఒక్కొక్క రూమ్లో. ఇక్కడ చూడు, రూమ్స్ అని ఇచ్చాడు. సో 1,3 అంటే ఫస్ట్ రూమ్ యొక్క కీ ఉంది, 0 రూమ్లో ఫస్ట్ రూమ్ యొక్క కీ ఉంది, అండ్ థర్డ్ రూమ్ యొక్క కీ ఉందన్నమాట. సో ఇంకా ఇక్కడికి వెళ్తాం. ఇక్కడ 0, 1, 3 దొరికింది, 2 దొరకలేదు కదా ఇక్కడ మనకి. ఇంకో ఈ 0th రూమ్కి వెళ్ళాం, ఇక్కడ మనకి సెకండ్ రూమ్ కీ దొరకలేదు, ఇక్కడ ఉన్న దాంట్లో కూడా సెకండ్ రూమ్ యొక్క కీ దొరకలేదు. అప్పుడు ఇది విజిట్ అవ్వగలమా, లేదు కదా. సో అప్పుడు మనకి ఏమైంది, ఇక్కడ ఫాల్స్ వచ్చింది, బికాస్ వీ కెనాట్ ఎంటర్ రూమ్ నెంబర్ 2 సిన్స్ ద ఓన్లీ కీ దట్ అన్లాక్స్ ఇట్ ఈస్ ఇన్ దట్ రూమ్. ఈ రూమ్ అన్లాక్ చేయడానికి కావాల్సిన కీ అనేది ఆ రూమ్లోనే ఉంది, వేరే రూమ్స్లో లేదనమాట. సో అందుకని చెప్పి ఫాల్స్ రిటర్న్ చేస్తున్నాం. ఈ క్వశ్చన్ అంత కాంప్లికేట్ కూడా కాదు, చాలా ఈజీ అనమాట. సో ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేద్దాం. ఈ క్వశ్చన్ మనం డిఎఫ్ఎస్, బిఎఫ్ఎస్ అండ్ గ్రాఫ్ యూస్ చేసి మనం సాల్వ్ చేయొచ్చు. నేను చాలా సింపుల్ అప్రోచ్ అయితే ఫాలో అవుతాను ఈరోజు. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తానంటే, నేను విజిటెడ్ అని చెప్పి ఒక సెట్ తీసుకుంటున్నాను. ఎందుకంటే మనం ఆల్రెడీ విజిట్ అయిపోయిన రూమ్ ఉంటాయి కనుక. ఎందుకంటే ఇక్కడ చూడు, ఇక్కడ ఇది అబ్జర్వ్ చేసినట్టయితే ఎగ్జాంపుల్, ఇక్కడ మనకు ఆల్రెడీ 1 అన్న కీ ఉంది, ఇందులో కూడా 1 అన్న కీ ఉంది. సో మళ్ళీ చెక్ చేసిన అవసరం లేదు కదా, ఆల్రెడీ మనం విజిట్ అయిపోతాం కదా. సో మళ్ళీ చెక్ చేసిన అవసరం లేదు, అందుకని చెప్పి విజిట్ అని చెప్పి ఒక సెట్ అయితే తీసుకున్నాను. దీన్ని నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేద్దాం అంటే, కీ అని చెప్పేసి కీ ఈక్వల్ టు ఇలా పెట్టి ఒక ఎంటీ అంటే ర్యాండమ్గా. ఎందుకంటే రూమ్ నెంబర్ 0 అనేది మనం డిఫాల్ట్గా మన కీ అవసరం లేదు, రూమ్ నెంబర్ 0 అనేది మనం డైరెక్ట్ ఎంటర్ అయిపోవచ్చు అనమాట. ఎక్కడ చూడండి, విజిట్ 0 అన్నాడు, మనం ఏదైనా కీ తీసుకున్నాం లేదు కదా. సో డిఫాల్ట్గా మనం రూమ్ నెంబర్ కీ ఈక్వల్ టు 0 అని తీసుకోవచ్చు అనమాట. ఇలాగ ఎందుకు తీసుకున్నాను మీకు మళ్ళీ చెప్తాను, ఎందుకంటే నేను నెక్స్ట్ వైల్లో రాయబోతున్నా. సో ఇందులో నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, పాపింగ్ చేద్దాం అనుకుంటున్నాను. సో అందుకని చెప్పి ఇలా రాశాను. సో ఇలా ఎందుకు రాశాను, మీకు రాసిన తర్వాత మీకు క్లారిటీ వచ్చేస్తుంది. వైల్ కీ ఉన్నంతసేపు, ఆ కీలో ఉన్న వాల్యూస్ ఉన్నంతసేపు ఈ వైల్ లూప్ అనేది రన్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు లోపలికి వచ్చిన తర్వాత రూమ్ ఈక్వల్ టు కీ డాట్ పాప్ ఆఫ్ ఇలా అన్నట్టు ఏమైంది, ఇది ఎంటీ అయిపోద్ది, ఈ 0 అనేది ఇక్కడికి వస్తుంది అనమాట. రూమ్ 0లో ఉన్నాం. ఇఫ్ రూమ్ నాట్ ఇన్ ఇంకా విజిట్ అవ్వకపోతే మనం ఏం చేయొచ్చు, విజిటర్ డాట్ యాడ్ రూమ్. తర్వాత ఇంకా నెక్స్ట్ మనం ఏం చేయాలి, కీ డాట్ ఎక్స్టెండ్ ఆఫ్ రూమ్స్ ఆఫ్ రూమ్. సో అసలు ఇక్కడ ఏం జరుగుతుంది బ్రో అంటే, ఇక్కడ మనం ఫస్ట్ డిఫాల్ట్గా ఏం తీసుకున్నాం, 0 కదా. సో ఇక్కడ మనం పాప్ చేసినట్టు ఏమైంది, ఇది ఎంటీ అయిపోతుంది. ఓకే, ఎంటీ అయిపోయిన తర్వాత ఫస్ట్ మనం చెక్ చేసేది ఏంటి, ఈ రూమ్ అంటే ఇక్కడ ఏముంది, మనకి 0 ఉంది కదా, 0 అనేది విజిటెడ్లో ఉందా, 0th రూమ్ మనం విజిట్ చేసామా, ఇంకా లేదు కదా. సో ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎలాగో ట్రూ అవుతుంది, ఏం చేస్తున్నాం, సింపుల్గా యాడ్ చేస్తున్నాం, ఎందులో విజిటెడ్లోకి యాడ్ చేస్తున్నాం. ఇందులో ఇప్పుడు మనకి 0 అయితే ఉంది. ఓకే, సో ఇప్పుడు దాని తర్వాత వెంటనే ఏం చేస్తున్నాను, కీ డాట్ ఎక్స్టెండ్ ఆఫ్ రూమ్స్ ఆఫ్ రూమ్ అన్న. ఈడిచ్చిన దాంట్లో ఈడిచ్చిందంతా రూమ్స్ కదా, రూమ్స్ అని ఒక లిస్ట్ ఇచ్చాడు, అందులో మనకి ఈ రూమ్ మనకి ఎంత ఉందో 0 కదా,
అందులో ఉన్న కీస్ యాడ్ చేయమంటున్నాం. ఇందులో ఏముంది 1 దొరికింది. ఏం చేస్తున్నాను, దీన్ని ఎక్స్టెండ్ చేస్తున్నా. ఇప్పుడు ఇది ఎలా అప్డేట్ అవుద్ది అంటే, ఇప్పుడు ముందు ఇలా 0 ఉంది కదా, పాప్ చేస్తే 0 ఎగిరిపోయింది కదా, ఇది అటుకెళ్ళి మనకి విజిటర్లోకి యాడ్ అయింది. తర్వాత ఎక్స్టెండ్ ఆఫ్ రూమ్ అన్న, ఇక్కడ రూమ్ అంటే 0, ఇందులో ఉన్న 0 దగ్గర ఏమున్నాయి, ఒక అరే ఉంది, అందులో కొన్ని వాల్యూస్ ఉన్నాయి. ఆ వాల్యూస్ వచ్చేసి కీలో అప్డేట్ అవుతాయి అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ 1 ఒకటి ఉంది కాబట్టి ఇక్కడ 1 అప్డేట్ అవుతుంది, కీ ఈక్వల్ టు 1 అప్డేట్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ వైలో ఎలా రాసాం, ఇది రన్ అయిపోయిన తర్వాత వైలో ఎలా రాసాం మనం, ఇందులో ఎంటీ అదే ఏదో వాల్యూ ఉన్నసేపు మనకి వైలో అయితే రన్ అవ్వాలన్నా. సో ఇప్పుడు ఇది రన్ అయిన తర్వాత మళ్ళీ ఇది ఏమైంది, ఇంకొక వాల్యూ యాడ్ అయింది. సో ఉంది కాబట్టి మళ్ళీ వైలో రన్ అవుతుంది. మళ్ళీ రూమ్ ఈక్వల్ టు కీవర్డ్ పాపప్ అంటాం, వస్తుంది. ఆ రూమ్ అనేది ఇప్పుడు ఇక్కడ రూమ్ ప్లేస్లో 1 వచ్చింది. 1 అనేది విజిటర్ లేదు. ఏం చేస్తున్నాం, ఈ ట్రూ అవుతుంది కాబట్టి లోపల రాగానే 1 అనేది విజిటర్లోకి యాడ్ చేసుకుంటున్నాం. తర్వాత కీవర్డ్ ఎక్స్టెండ్ ఆఫ్ రూమ్ అన్న, రూమ్స్ ఆఫ్ 1 ఇక్కడ అంటే ఇది 0th పొజిషన్, ఇది 1 పొజిషన్లో ఉంది. సో దీన్ని యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ దీని ప్లేస్లో 2 వస్తుంది అనమాట. 2 వచ్చింది, అలా అన్ని అప్డేట్ అయిపోతున్నాయి కదా. సో మనం ఇక్కడ ఏం అప్డేట్ చేస్తున్నాం, ప్రతి రూమ్ విజిట్ అయిపోయింది, ఏం అప్డేట్ చేస్తున్నాం, ఫస్ట్ థింగ్ చేసేది ఏంటి, ఈ విజిటెడ్ అన్న దాన్ని అప్డేట్ చేసుకుంటాం కదా. సో ఇందులో మనకి అలా 1, 2, 3 యాడ్ అవుతాయి. సో మొత్తం టోటల్గా మనకి రూమ్స్ ఎన్ని ఉన్నాయి, 4 రూమ్స్ ఉన్నాయి. ఇదొక రూమ్, ఇదొక రూమ్, ఇదొక రూమ్, ఇదొక రూమ్, 4 రూమ్స్. అంటే లెన్ ఆఫ్ రూమ్స్ అనేవి లెన్ ఆఫ్ విజిటెడ్ ఈక్వల్ అయిపోతే ట్రూ అనమాట. సింపుల్గా ఏం చేస్తాం తెలుసా, రిటర్న్ లెన్ ఆఫ్ రూమ్స్ ఈక్వల్ టు లెన్ ఆఫ్ విజిటెడ్. ఒకవేళ 2 ఈక్వల్ అయిపోయినాయి అనుకో ట్రూ రిటర్న్ అవుతుంది, లేదంటే ఫాల్స్ రిటర్న్ అవుతుంది. ఎందుకంటే మనకు అవుట్పుట్లో ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేయాలి కదా. సో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను గైస్. ఒకసారి మీకు ఎగ్జాంపుల్ 2 కూడా చెప్పేస్తాను, ఓన్లీ 1 నోట్ చెప్పలేసాను అనమాట. ఆల్రెడీ సబ్మిట్ కూడా చేస్తాను, బట్ సబ్మిట్ చేసిన తర్వాత అనిపించింది ఎగ్జాంపుల్ కూడా చెప్తే బాగుంటుందని చెప్పేసి. సో మీకు బాగా అర్థం కావడం కోసం మళ్ళీ చెప్తున్నాను. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ మనకి ఇలా ఉంది కదా. సో విజిటెడ్ సెట్ అనేది ఖాళీగా ఉంటుంది. నేను పక్కన హ్యాష్ ట్యాగ్ అని చెప్పి రాస్తున్నాను, సో క్లియర్గా వినండి. ఓకే, ఇంకో ప్రతిదానికి నేను ఇలా హ్యాష్ ట్యాగ్ పెట్టి రాస్తున్నాను. సో ఫస్ట్ మనకి వచ్చేసి ఏంటి, ఇక్కడ వాల్యూ 0 ఉంది కదా. సో రూమ్ ఈక్వల్ టు కీవర్డ్ పాపప్ అంటే ఏమవుతుంది, దీని ప్లేస్లో మనకి ఇక్కడ కూడా నేను కాన్ పెట్టి రాస్తున్నా 0 వస్తుంది. ఇక్కడ ఇది ఎగిరిపోతుంది, అవునా. సో ఈ 0 అనేది విజిటెడ్లో ఉందా లేదు, ఇంకో యాడ్ చేసుకున్నాను. ఓకే, తర్వాత కీవర్డ్ ఎక్స్టెండ్ ఆఫ్ రూమ్ అన్న. సో ఇందులో మనకి 0th పొజిషన్లో ఉన్నాయి, 1, 3 ఉన్నాయి కదా. సో ఇప్పుడు దీని ప్లేస్లో ఇది రన్ అయిన తర్వాత ఏమవుతుంది, ఇక్కడ 1, 3 వస్తాయి అన్నమాట వాల్యూస్ అనేవి. ఓకే, ఇప్పుడు నేను పాప్ అన్నప్పుడు ఏమవుతుంది పాప్ అన్నప్పుడు మనకి ఇక్కడ 3 ఎగిరిపోతుంది. అండ్ దీని ప్లేస్లో మనకి 3 వస్తుంది అనమాట. ఈ 3 అనేది విజిటెడ్లో ఉందా లేదు, సో దీనికి 3 యాడ్ అవుతుంది. అండ్ బై ద వే ఈ విజిటెడ్ అనేది మనకి వాల్యూస్ ఇలా ఆర్డర్లో ఉండవు, అసెండింగ్ ఆర్డర్లో ఉండవు, సెట్ కాబట్టి చాలా ర్యాండమ్గా ఉంటుంది. మనం ఎక్స్ప్లెయిన్ చేయడం మాత్రం ఈజీగా ఉంటుందని చెప్పి ఇలా పక్క రాస్తాను అంతే. సో ఎగ్జిక్యూట్ చేసిన ప్రతిసారి మనకి ఆ వాల్యూస్ చేంజ్ అయిపోతుంటాయి. ఓకే, సో ఇక్కడ మనకి రూమ్ అనేది వచ్చింది, 3 వచ్చింది, ఇందులో లేదు కాబట్టి యాడ్ అయింది. తర్వాత ఎక్స్టెండ్ ఆఫ్ రూమ్ అన్న. సో ఇక్కడ మనకి 3 అంటే 3rd పొజిషన్లో, ఇది 0th పొజిషన్, ఇది 1 పొజిషన్, ఇది 2, ఇది 3 పొజిషన్లో ఏముంది మనకి 0 వచ్చింది. సో 0 యాడ్ చేసాం. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి నెక్స్ట్ ఐటరేషన్లో మనకి మళ్ళీ ఇంకో ఇది పాప్ అవ్వాలి కదా. సో ఇక్కడ 0 ఎగిరిపోతుంది ఇందులోంచి, దీని ప్లేస్లోకి ఇక్కడ 0 వస్తుంది. ఈ 0 అనేది విజిటెడ్లో ఉందా లేదా, ఆల్రెడీ ఉంది. సో చెకింగ్ అయితే జరగదు. ఇంకొకసారి ఆ వాల్యూ రన్ అవుతుంది, ఎందుకంటే ఇంకొక వాల్యూ ఉంది కాబట్టి రన్ అవుతుంది. మళ్ళీ పాప్ అన్నాం, సో ఇంకా ఇక్కడ 1 ఎగిరిపోతుంది, దీని ప్లేస్లోకి 1 వస్తుంది. 1 వచ్చిన తర్వాత ఈ 1 అనేది విజిటెడ్లో ఉందా లేదు. సో వెంటనే ఏమవుతుంది, దీనికి 1 యాడ్ అవుతుంది. తర్వాత ఎక్స్టెండ్ ఆఫ్ రూమ్స్ ఆఫ్ 1 అన్న, ఇది 0th పొజిషన్, ఇది 1 పొజిషన్, 3, 0, 1 ఉన్నాయి. సో ఈ 3 వాల్యూస్ అనేవి కీ ప్లేస్లోకి వస్తాయి అనమాట. సో 3, 0, 1 వస్తాయి. ఓకే, సో ఇప్పుడు 3, 0, 1 వచ్చింది కదా, ఇది రన్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు 3, 0, 1 ఉన్నాయి కీస్లో. పాప్ చేసినట్టు ఏమొస్తుంది, ఈ లాస్ట్ వాల్యూ ఇక్కడ ఎగిరిపోతుంది. అండ్ ఇక్కడ మనకి 1 వస్తుంది. 1 అనేది ఆల్రెడీ విజిటెడ్ ఉందా లేదా, ఆల్రెడీ ఇక్కడ ఉంది. సో మనకి ఇది లోపల ఏది జరగదు. ఓకే, తర్వాత మళ్ళీ 0 వస్తుంది. సో 0 వచ్చింది, 0 ఆల్రెడీ విజిటెడ్ ఉంది కదా, ఆల్రెడీ ఉంది కాబట్టి రన్ అవుతుంది. తర్వాత పాప్ ఆఫ్ అన్నప్పుడు ఏమవుతుంది, ఇంకా 3 వస్తుంది. ఇక్కడ ఎగిరిపోయి ఇంకా లాస్ట్ వాల్యూ ఇది కదా, కీలో ఉన్నది 3 ఉంది వచ్చింది, ఆల్రెడీ 3 కూడా ఎగ్జిస్ట్ అయ్యి ఉంది. సో ఇంకా రన్ అవుతుంది. ఇక్కడ కీస్ ఏవని ఎంటీ అయిపోయింది, ఇక్కడతో లూప్ అయిపోతుంది. ఇక్కడ ఎంత ఉంది, మొత్తం 3 వాల్యూస్ ఉన్నాయి. బట్ మనకు ఉన్న రూమ్స్ ఎన్ని, 1, 2, 3, 4 ఉన్నాయి. సో విజిట్ అవ్వలేదు కదా అన్ని, అందుకని చెప్పి మనకి ఫాల్స్ రిటర్న్ అవుతుంది అనమాట. ఓకేనా, ఒకసారి రన్ చేస్తున్నాను మీకు, ఇది మనకి రన్ అయితే అయింది. సో సబ్మిట్ చేసేస్తున్నా. అదేంది అనుకుంటున్నాం, జస్ట్ సింపుల్గా కీస్ తీసుకుంటున్నాం, ఉంటే యాడ్ చేసుకుంటున్నాం, లేదంటే స్కిప్ చేస్తున్నాం అనమాట ఐటరేషన్ అనేది. సో ఇక్కడ చూడండి మనకి సొల్యూషన్ వచ్చింది. ఈ కోడ్ యొక్క టైమ్ అండ్ స్పేస్ కాన్సెప్ట్ వచ్చేసి
టైం వచ్చేసి O ఆఫ్ n ప్లస్ కే అనమాట. n రూమ్స్ అండ్ అలాగే ఎన్ని కీస్ ఉంటే అన్ని సార్లు మనకి వైల్ లూప్ రన్ అవుతుంది కాబట్టి n ప్లస్ కే, O ఆఫ్ n ప్లస్ కే అంటే టైం కాంప్లెక్సిటీ. అండ్ స్పేస్ వచ్చేసి మనం విజిటర్ అని చెప్పేసి ఓన్లీ విజిటర్ రూమ్స్ మాత్రం సేవ్ చేసుకుంటున్నాం కదా. సో ఎన్ని రూమ్స్ ఉంటే అన్ని రూమ్స్ వాల్యూస్ మ్యాక్సిమం సేవ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి O ఆఫ్ n ఏమో స్పేస్ కాంప్లెక్సిటీ అనమాట. సో అర్థమైంది అనుకుంటున్నాను ఈరోజు క్వశ్చన్. ఎక్కడ డౌట్ ఉంటే ఒకసారి మళ్ళీ వీడియో రిఫర్ చేయండి అండ్ అర్థం కాబట్టి కిందకి వెళ్ళి కామెంట్ చేయండి. నేనైతే కష్టం రెస్పాండ్ అవుతాను. అండ్ వెళ్ళి లైక్ మర్చిపోకండి, సబ్స్క్రైబ్ మన ఛానల్కి. మళ్ళీ రేపు వీడియో ఉంటా. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.